ఆంధ్రప్రదేశ్ ఏమైనా మీ తాత రాజారెడ్డి జాగీరా అంటూ జగన్పై రెచ్చిపోయారు నారా లోకేష్. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కట్టుకున్నామంటూ ధ్వజమెత్తారు. ఒక్కడి భూదాహానికి కబ్జా అయ్యి 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు స్థలాలు ఇవ్వచ్చు అంటూ వాపోయారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో పలు చోట్ల కట్టిన ప్యాలెస్ల ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. వైసీపీ సర్కార్ నిర్మించిన రుషికొండ నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ కీలక నివేదిక అందించింది. అన్నింటికీ అనుమతులు తీసుకునే ప్రభుత్వం రుషికొండ భవనాలు నిర్మించిందని కమిటీ తేల్చింది. సిఆర్జెడ్ నిబంధనల మేరకే ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందన్న కమిటీ నిబంధనలకు లోబడే నిర్మాణాలు జరిగాయని తెలిపింది. కొన్ని బ్లాకుల మినహా మిగిలిన నిర్మాణాలు నిబంధనల ప్రకారమే కట్టారని నివేదిక అందించింది ఎన్జీటీ కమిటీ. అయితే కొన్ని బ్లాకుల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఉల్లంఘించినట్లు కమిటీ గుర్తించింది. అనుమతులు మించి కళింగ బ్లాక్ నిర్మించారని కమిటీ నివేదిక ఇచ్చింది. 15,364 చదరపు మీటర్ల మేర నిర్మాణాలు చేపట్టి 13,793 చదరపు మీటర్లకు మాత్రమే సిఆర్ఎఫ్ అనుమతులు తీసుకున్నారని కమిటీ చెప్పింది. కొండ పైభాగంలో తవ్వకాలు జరగడం, బ్లాకుల నిర్మాణంలో అనుమతులు లేకుండా మార్పులు చేశారని కమిటీ నివేదిక అందించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వైజాగ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, రిషికొండ పైన జరిగిన నిర్మాణాలు అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయి, కొన్ని మాత్రమే నిబంధనలు అతిక్రమించి జరిగాయని కూడా నివేదిక అందించింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఈ రిషికొండ మీద చేసినటువంటి ఈ నిర్మాణాలపై రఘురామకృష్ణరాజు, అంటే అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్జీటీలో దీని మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీని మీద ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కమిటీ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పష్టంగా ఎన్జీటీ దీని మీద అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రిషికొండ మీద చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నాయి, కానీ నిబంధనలకు సంబంధించి వాటిని నిర్మాణాలు చేపట్టిన మాత్రం తప్పిదాలు ఉన్నాయని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సిఆర్జెడ్కి సంబంధించి ఆ నిబంధనలన్నీ ఎక్కడా ఉల్లంఘించలేదు, కానీ కొండను మాత్రం పూర్తి స్థాయిలో తవ్వేశారు. తీసుకున్నటువంటి అనుమతులకు అంటే మించి కొండ పైభాగానంతా కూడా తవ్వేశారని ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ముఖ్యంగా చూస్తే కళింగ బిల్డింగ్, ఎందుకంటే ఒక పక్క నుంచి అంటే నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగిన దాంట్లో, రాద్ధాంతం జరిగిన దాంట్లో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటాడు అని చెప్పబడినటువంటి 3 బిల్డింగ్లు కాకుండా 4వ బిల్డింగ్గా సీఎంఓ నిర్మాణానికి అనుకూలంగా చేపట్టినటువంటి కళింగ బిల్డింగ్, దీంట్లో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు అయితే చేపట్టారనేది పూర్తి స్థాయి నివేదిక అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా 15,000 ఇక్కడ దీనికి సంబంధించి 15,364 చదరపు మీటర్ల నిర్మాణం అయితే చేపట్టారు. దీంట్లో 13,793 చదరపు మీటర్లకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. అంటే దాదాపుగా 2,000 చదరపు మీటర్లకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బిల్డింగ్స్ నిర్మాణాలు చేపట్టారనేది ఎన్జీటీలో ఇచ్చినటువంటి ద్వారా వచ్చినటువంటి నివేదిక తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సిఆర్జెడ్ అంటే సముద్ర పరివాహక ప్రాంతం కావడంతో సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ముందైతే అనుమతులు తీసుకున్నారు, కానీ తీసుకున్న దానిలో పూర్తి స్థాయిలో వీళ్ళ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు ఉల్లంఘనలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉల్లంఘనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అత్యంత ఆహ్లాదంగా ఉన్నటువంటి కొండ పైభాగాన్ని పూర్తి వాళ్ళు కట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కొండను తవ్వేయడం వల్ల అది అందహీనంగా తయారైనటువంటిదని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ సిఆర్జెడ్కి సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘన ఉన్న ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి అనుమతులు కొంతవరకు ఉన్నాయి. కొన్ని బిల్డింగ్స్ నిర్మాణం మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టారని ఎన్జీటీ అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.